మన జన్మ యొక్క ఉద్దేశం. మరి ఆ పరమాత్మ మనం ఒక్కటి అని అనుకున్నప్పుడు, సో పరమాత్మకు ఉన్న క్వాలిటీస్ మనకు లేవు గదా! సో పరమాత్మను మనం అన్ని దేవుడా ఇది గావాలి, అది గావాలి అని అడుగుతున్నాం. కాపోతే వేరే వాళ్ళు అడిగినప్పుడు మనం ఇయ్యలేని స్థితిలో ఉన్నాం. వేరే వాళ్ళకి హెల్ప్ చేయలేని స్థితిలో ఉన్నాం. సో వేరే దేవుడు మనల్ని ప్రేమగా చూడాలి, కరుణతో చూడాలి. చాలా హ్యాపీగా ఉండేటట్టు చూడాలనుకుంటున్నాం. కాకపోతే వేరే వాళ్ళని మనం ఎందుకు అలా చూడలేకపోతున్నామంటే, మనం ఆత్మ గాదు, మనం మనసు అనుకుంటున్నాం. మనం మనుషులం, మనసు అనుకుంటున్నాం. మనుషుల్లో ఉన్న మనసు అనుకుంటున్నాం. ఎప్పుడైతే మనం మనుషుల్లో ఉండే మనసును గాదు, అంతకు మించి అని మనం ఆ సత్యాన్ని అర్థం చేసుకుంటామో, అప్పుడు మనకు అవగతమైతది అసలు మనం ఇది గాదు, నా పర్పస్ ఇది గాదని అర్థమవుతది. సో ఎందుకు మనకు మరి ఆత్మ అని మనకు ఇంత తెలిసినా గాని ఎందుకు రియలైజ్ అయిపోతున్నామంటే, సో పొద్దున్నుంచి సాయంత్రం వరకు సో పేరు ఓకే. పలానా రాజు, పలానా సుధాకర్, పలానా ఇంకొకటి అంటే పేరు. నువ్వు ఇలా లావుగున్నావు, నువ్వు బక్కగున్నావు, నీ డిసిగ్నేషన్ ఇది, నీ చదువు ఇది. అంటే చూడండి ఎన్ని రకాలైన నేను అనేది అంటిపెట్టుకున్నాం. పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనకు నేను అనేది వచ్చేస్తుంది. సో కేవలం కొద్ది టైం మాత్రమే మనం ఇప్పుడు ఈ జన్మలో ఆత్మ గురించి తెలుసుకుంటున్నాం. అంటే అరగంటనో, గంట ఆత్మ అనుకుంటున్నాం, ఆత్మ గురించి తెలుసుకుంటున్నాం. సో మిగతాదంతా నేను శరీరమే అనుకుంటున్నాం. ఎవరు తిట్టినప్పుడు కోప్పడడం, మెచ్చుకున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వడం, పొంగిపోవడం లేదా కృంగిపోవడం. సో ఇదంతా ఎవరికి? నేను అనుకోవడం వల్లే గదా! నేను శరీరం అనుకోవడం వల్లే గదా! సరే ఇదంతా ఒకే రోజులో పోతుందా? నేను ఆత్మ మనందరం ఆత్మలే అయిపోయింది గదా! సినిమా స్టోరీ అయిపోయింది అక్కడికే. ఇంకేం లేదు గదా! కాకపోతే అనుకోవడం వేరు, దాన్ని ఆచరణలో పెట్టి దాన్ని ప్రాక్టికల్‌గా అనుభవించడం వేరు. ప్రతి పరిస్థితి పట్ల నేను ఒక ఆత్మను. సో నేను అందరిని ప్రేమిస్తాను, అందరిని క్షమిస్తాను. సో ఇటువంటి గుణాలన్నీ మనలో రావాలి. సో నార్మల్‌గా వాళ్ళు నాకిలా చేసిర్రు, వాళ్ళని క్షమించను నేను. వాళ్ళని ఈ జన్మలో నేను అస్సలు క్షమించను. సో విన్నప్పుడు మళ్ళీ ఇందులో చాలా అద్భుతంగా చెప్తారు. మళ్ళీ కర్మ పరంపర ఉంటుంది. దానికి తగ్గట్టు వాళ్ళతో మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనం పరమాత్మలం గాదు. మళ్ళా జీవుడే అనుకుంటాం. జీవుడికుండే కష్టాలు మళ్ళీ ఉంటాయి. సో ఆ పరమాత్మ మనము ఒకటే అని చెప్తుంది ఇక్కడ ఆ మేడం. మనలోని మన తోటి వారిని అమితంగా ప్రేమించడం నేర్చుకోవాలి. ఎందుకంటే అల్టిమేట్ మనకు లాస్ట్ జన్మలలో ఏ ఎన్‌లైటెన్ మాస్టర్‌ని తీసుకున్నా గాని, ఏ జ్ఞానోదయం పొందిన మాస్టర్‌ని తీసుకున్నా గాని అల్టిమేట్‌గా వాళ్ళందరిని ప్రేమిస్తారు వాళ్ళు. అందరిని ప్రేమిస్తారు వాళ్ళు. వాళ్ళు చిన్న, వీళ్ళు పెద్ద, ఇతను అరుక్కునేవాడు, ఇతను వీఐపీ అనేది లేదు. పత్రిజీ గారిని మనం చూస్తాం ఎంత అద్భుతంగా అందరిని ఒకే విధంగా చూడగలుగుతారు. ఎందుకంటే అంత అల్టిమేట్ పర్సన్. అంత ఎన్‌లైటెన్ పర్సన్సే వాళ్ళు అలా చూడగలుగుతారు. సో అందరిని ప్రేమించడం నేర్చుకున్నప్పుడు సో మనమే ఆ దైవత్వ స్థితిలోకి వెళ్తాం. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న అల్టిమేట్ థింగ్ ప్రేమ, సేవ, కరుణ ఇవి చాలా అల్టిమేట్. మనం వీటిని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో మనం ఆత్మ అనుకోగానే మనకు ఆ క్వాలిటీస్ వెంటనే రాలేవు. ఎందుకంటే మనల్ని ఆల్రెడీ రుద్దేసినాం. మన మైండ్ రుద్దిబడింది. ఏంటి? నేనిది, నేను గొప్ప, నాది ఈ కులం, నాది ఈ మతం, నాది ఈ జాబు, నా కారుంది, నాకు ఇన్ని ఎకరాల భూముంది. నేను వాళ్ళకంటే గొప్ప ఇవన్నీ ఉన్నాయి గదా! ఇవన్నీ ఒకేసారి ఎళ్ళదు. ఎందుకంటే ఇవన్నీ 30, 40 సంవత్సరాల నుంచి మనలో ఫీడ్ అయిపోయినాయి. నేను అంటే కేవలం ఈ శరీరం అని జెప్పి. సో ఇప్పుడు మనం ఏం జేస్తున్నాం? దాన్ని రీప్రోగ్రామ్ జేస్తున్నాం. నేను అంటే ఈ శరీరం గాదు, ఈ మాంసం గాదు. నేను అంటే ఆత్మను. నేను అంటే నా ఆత్మ లక్ష్యం. దేనికోసం వచ్చినో దాని కోసమే పని జేస్తా. నేను ఆత్మను గాబట్టి, నేనే సాక్షాత్తు దేవుడిని గాబట్టి నేను అందరిని ప్రేమిస్తా. నేను అందరిని కరుణతో ఉంటా. సో ఇటువంటి మనం లోపట మైండ్‌లో మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనం బాగా బలంగా గుర్తుంచుకోనిదేంటంటే నేను కామన్ మ్యాన్ గాదు. నేను కేవలం చిన్న ఏదో అనుకుంటున్న, ఏదో కండరాలతో కలిగి ఉన్న మనిషిని గాదు. నేను దేవుడిని. నాతో ఉన్న వాళ్ళందరూ దేవుడిని అనే ఒక భావన మనం స్ట్రాంగ్‌గా పెట్టుకున్నప్పుడు ఎవ్వరి మీద కోపం రాదు. కోపం వచ్చినా గాని క్షమించేస్తాం. ఇంతకుముందు గంటలకు తర్వాత క్షమించేది ఇప్పుడు అర నిమిషాల్లో వాళ్ళని క్షమించేసాం. ఎందుకంటే వాళ్ళు దేవుడే, వీళ్ళు దేవుడే. నా లోపట ఉన్నోడు శివుడే, వాళ్ళ లోపట ఉన్నోడు శివుడే. నన్ను నచ్చుకోరన్న ఎవరన్నా నన్ననంటే వాళ్ళు శివుడే గదా! శివుడు శివుడిని అంటున్నాడు. చెల్లయిపోయింది. ఇంకెవరి మీద కోపం? అక్కడ మనిషి అన్నప్పుడే కోపం. ఒక చిన్న పిల్లాడు కోప్పడి ఎవరిని తిడితే మనం నవ్వుతాం. అరే బాబు తెలివక చేసిండని జెప్పి. ఎందుకంటే అక్కడ అహం రాదు. అదే ఒక పెద్ద వ్యక్తి అదే మాట తిట్టినప్పుడు మనకు కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే నువ్వు నన్ను అంటావా అని. ఎందుకంటే అక్కడ మనం నువ్వు అనేది వచ్చేసింది. ఇక్కడ చిన్న పిల్లగాడని వచ్చేసింది. చిన్న పిల్లలను దేవుని చూసినాం కాబట్టి అక్కడ మనకు కోపం రాలే, నవ్వొచ్చేసింది. ఈ జ్ఞానోదయం అయిన వాళ్ళందరూ అందుకే చుట్టూ ఉన్న పరిస్థితులు ఎట్లున్నా గాని ఒక నవ్వు నవ్వేస్తారు. బుద్ధుడు చాలా తిడతా ఉంటే ఓకే. హాయిగా ఇట్లా వినేవాడట. ఎందుకు? అందులో దేవుడినే చూసిండు. దేవుడే తిడుతుండు అనుకున్నాడు. తిట్టేది దేవుడే, తిట్టబడేది దేవుడే. ఇంకా చెల్లు అయిపాయే. అక్కడేం లేదు. సో, అంత అద్భుతమైన జ్ఞానం మనలో ఇటువంటి జ్ఞానం ద్వారా వచ్చేస్తది. ధ్యానం ద్వారా ఇటువంటి జ్ఞానం ఎందుకంటే మనం మర్చిపోయినాం. సో, ఒక కథలోకి వెళ్దాం. ఒక రాజుంటాడు. ఆ రాజు ఆహ్, అద్భుతంగా తను సింహాసనం